బలలో పాలు పొందినట్లు దేవుని వాక్యం ధ్యానిస్తాం. బలలో యోగ్యముగా పాలు పొందుతాం. చూడండి, ఫిలిప్పీ 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం లేకపోతే 15-16 వచనాలు కలిసి చదువుతాం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి చదువుతాం. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 180, ఫిలిప్పీ 3వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉండగా అదియు దేవుడు మీకు బయలుపరుచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందాము. మళ్ళీ చదువుతాం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేన్ని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరుచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందాము. ఇక్కడ వ్రాయబడిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలలో పాలు పొందుటకై మనకు సహాయము చేయును కాక. చూడండి, ఇక్కడ కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము అంటే నిజమైన దేవుని ప్రత్యక్షతలో మనము కొనసాగుతున్న వారము. ఏం చేయాలా? ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. ఏంటి తాత్పర్యం? యేసు ప్రభు నెరగటం, యేసు ప్రభు ప్రత్యక్షత నెరగటం, యేసు ప్రభు ఇచ్చే బహుమానం పొందుకోవడం కోసమైనటువంటి మరి ఆ యొక్క పరుగు పందెంలో మనం ఉండటం, లేదా విశ్వాస జీవితంలో కొనసాగడం, ఆయన వైపు చూస్తూ కొనసాగే వారు ఉండటం, ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి. నేను దేవుడు నన్ను రక్షించుకున్నాడు, యేసు ప్రభు కలువరి శిలువ మరణం ద్వారా నేను రక్షించబడ్డాను. సరే, కాబట్టి నేను ఒకప్పుడు లోకంలో దేవునికి అన్యజనుడిగా ఉన్నానులే, కానీ ఇప్పుడైతే ఆయన ప్రత్యక్షతలోనికి తీసుకురాబడిన, ఆయన ప్రత్యక్షత పొందిన వ్యక్తిని అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి. ఏంటి? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఆరాధించుట, అర్పించుట, సువార్త ప్రకటించుట అనే ప్రత్యక్షత కలిగి ఉంటారు. ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి. కాబట్టి అక్కడ ఇంకో మాట కూడా వాడాడు, మీరు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల, మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. మీరు ఇప్పుడు కలిగి ఉన్న ఈ తాత్పర్యం కాక, లేకపోతే ఇప్పుడు కలిగి ఉన్నటువంటిది కాక ఇంకా ఏదన్నా కలిగి ఉండాలని మీరు ఆలోచించినా కూడా అదే దేవుడు మీకు బయలుపరచును. ఆయన 16వ వచనంలో ఏమంటున్నాడు? అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందాము. ఇప్పటి వరకు మనకి ఏం అర్థమైందో దాన్ని అనుసరించి నడిచేవారంగా ఉండాలి. అంటే నేను అంటాను, నా తలపు ఏంటంటే ఇప్పుడు నాకు ఫలానా చేయాలని తెలిసిందనుకోండి, అంటే ఫలానా దేవుని ఏర్పాటు, ఫలానా విధానము తెలిసిందనుకోండి, దాన్ని తెలిసింది అదే కాబట్టి అదే చేస్తా. ఇప్పుడు వరకు నాకు తెలిసింది అదే కాబట్టి, ఒక తెలియంది ఏముంది ఉంటే దేవుడు నాకు బయలుపరుస్తాడు, తెలియంది ఏమని ఉంటే దేవుడు నాకు బయలుపరుస్తాడు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే ఇప్పటి వరకు నాకేం తెలిసిందో దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఏం తెలిసింది మనకు? ఏం తెలిసింది? రక్షణ తెలిసిందా లేదా? రక్షణ అనేది తెలిసిందా? రక్షణ కోసం యేసు ప్రభు పాప క్షమాపణ నిమిత్తమై కలువరి శిలువలో మరణించాడని తెలిసిందా? రక్షించబడిన తర్వాత మనం ఆయన బిడ్డలుగా చేయబడ్డాము, ఆయన ఆలయంలోకి వచ్చామని తెలిసిందా? ఆయన వాక్యం మనకిచ్చాడని అర్థమైందా? ఆయనకు ప్రార్థన చేసుకోవచ్చు అని అర్థమైందా? ఆయన ప్రజలతో సహవాసం కలిగి ఉండాలని అర్థమైందా? ఆయన మరి మందిరానికి వెళ్ళాలని అర్థమైందా? అర్థమైంది కదా. ఆయనకు మన భాగాలు, మన కానుకలు సమర్పించుకోవాలని అర్థమైందా? కానుకలు ఎందుకు సమర్పించుకుంటాం చెప్పండి? ఎందుకు సమర్పించుకుంటాం? కానుకలు ఎందుకు సమర్పించుకుంటామంటే, అయ్యా
ఎప్పుడో అనుకుని ఉంటావు. నువ్వు ఏమనుకుని ఉంటావు అంటే, అయ్యా నాకు దేవా నాకు ఫలానా సహాయం కనుక చేస్తే నేను నా మొక్కుబడి నీకు చెల్లిస్తాను అని అనుకుంటాం. మనసులో అనుకుంటేనే కదా అనుకుంటాం. నాకు ఫలానా సాయం చేస్తే నేను నా మొక్కుబడులు నీకు చెల్లిస్తాను. ఆ మొక్కుబడులుగా అర్పణలుగా అర్పించాలి మనం మందిరంలో. అది చేయాలని తెలిసిందా? సువార్త ప్రకటించాలని తెలిసిందా? తెలియంది కాదు కదా, ఇవన్నీ తెలిసినయే. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిన వాటన్నిటిని మనం ఏం చేయాలా? అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు మనకు లభించిన వాటిని బట్టి క్రమంగా నడుచుకోవాలి. ఇక్కడ నా తలంపు ఏంటంటే, దైవ క్రమం ఏంటో మనకు అర్థమైంది, దైవ ప్రత్యక్షత ఏంటో మనకు అర్థమైంది, దేవుడేంటో మనకు అర్థమయ్యాడు, ఆయన ప్రేమ అర్థమైంది, ఆయన మన కొరకు ఏమి కార్యాలు చేస్తున్నాడో అర్థమైంది, ఆయన మనం చూపించేటువంటి ఆయన యొక్క ఆయన కరుణ సంపన్నుడైన దేవుడు కనుక ఆయన మనకు చూపించిన కరుణ వాత్సల్యం కూడా మనకు అర్థమైంది. ఎంత జాలి గలవాడని మనం చెప్పుకుంటాం. ఎంత జాలి చూపించావయ్యా, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న నన్ను నువ్వు ఆదరించావు అని మనమే అంటాం. కాబట్టి ఇవన్నీ తెలిసినాయి మనకు. దేవుడు తెలుసు, దేవుని యొక్క ప్రత్యక్షత తెలుసు, ఆ అనుభవంలో మనం తీసుకురాబడ్డాము, ఆ ప్రత్యక్షత అనుభవంలో కొనసాగాలని తెలిసి కూడా ఏం చేయాలి? తెలిసినప్పుడు ఏం చేయాలి? కొనసాగాలి. తెలిసినప్పుడు దాన్ని అనుసరించి కొనసాగాలి, నడుచుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవాలి, అది వేరే సంగతి. తెలియకపోతే తెలుసుకోవాలి, తెలిసినప్పుడు తప్పనిసరిగా చేయాలి. ఇంకో విషయం, ఇప్పుడు ఒక స్టూడెంట్ని చిన్నప్పుడు చేర్చాం, వాళ్ళు తెచ్చాం అనుకోండి, వాళ్ళు దిద్దుతున్నాడు అనుకోండి, తర్వాత ఏం చేస్తారు? తర్వాత నెక్స్ట్ ఇంకొక పదాలు నేర్పిస్తారు. ఎప్పుడు జీవితకాలం అంతా వాళ్ళు దిద్దా నేర్చుకున్నారు అనుకోండి, ఏం నేర్చుకున్నాడు అనుకోండి, అదే నేర్చుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు తెలుగు లెటర్స్ ఎన్నో ఉంటాయి, అన్నీ నేర్చుకుని పదాలుగా మనం నేర్చుకుంటేనే మనకు తెలుస్తుంది, చదువు వస్తుంది బాగా. నేను అక్కడే ఏబిసిడీల దగ్గర ఉంటానంటే కుదరదు కదా. ఈ అంటూ ఉంటాను అనుకోండి, జీవితం అంతా నీ కొడుకు నీ కూతురు ఏమంటారు? ఓహో వీడు ఏ అనుకుంటారు ఇక. కానీ అట్లా కాదు, చాలా ఉంది, చదువుకోవాలి. ఇప్పుడు నాకు చదువుకోవాలంటే ఇవి నేర్చుకున్న తర్వాతే నేర్చుకోవాలి, అవి నేర్చుకున్న తర్వాతే నేర్చుకోవాలి. ఇట్లా ఆ తెలుగు అక్షరమాలంతా నేర్చుకోవాలి. అది ఇంగ్లీషులో అక్షరాలన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే చదువు వస్తుంది, మనకు అది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు చేయొచ్చో చేయకూడదు కూడా మనకు అది తెలుస్తుంది. దాన్ని చేయాలి అంటే నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత చేయటం అనేది నీకు తెలిసిన తర్వాత నువ్వు చేయకుండా ఉండలేవు. ఎందుకంటే నీ జీవనానికి ముడిపడి ఉంది అది, నువ్వు జీవించడానికి ముడిపడి ఉంది అది. నీ చదువుకునేది ఎందుకంటే జీవించడం, సులభంగా ఎలా జీవించాలో నేర్చుకోవడం కోసం. చదువు లేనివాడు సులభంగా జీవించలేడు కదా. చదువు లేనివాడు సులభంగా జీవించడం తెలియదు, ఎందుకంటే లోక పద్ధతులను అనుసరించిపోతూ ఉంటాడు. అతనికి అంతే తెలుసు. చదువుకున్నవాడు లోకాన్ని తెలుసుకుని ఉంటాడు, విజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటాడు, పరిజ్ఞానం కూడా తెలుసుకుంటాడు, సరే పరిస్థితులు తెలుసుకుంటాడు, లోకంలో జరిగే తీరు తెలుసుకుంటాడు చదువుకున్నవాడు. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా వచ్చినటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి విజ్ఞానం లేకపోతే సైంటిస్ట్గా ఏదైనా ప్రయోగం అవ్వచ్చు, ప్రయోగాలు చేస్తాడు. నీ జీవితంలో కూడా నీ జీవితంలో విశ్వాసాన్ని ఎక్స్పెరిమెంటల్ చేసుకోవాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇంక నేను ఎప్పుడు అదే విశ్వాసం కలిగి ఉంటానంటే అది కుదరదు. కాబట్టి నా తలంపు ఏంటంటే, ఒక నేర్చుకున్న సంగతిని మన జీవితంలో నెరవేర్చుకుంటా మళ్ళీ ఇంకొకటి నేర్చుకునే ప్రయత్నం చేసే అనుభవంలో మనం ఉండాలి. ఎక్స్పెరిమెంటల్గా మనం కొన్ని ప్రయోగాలు చేయాలి, అంటే నష్టపోయేదానికి కోసం కాదు. దేవుడు నన్ను దీవించాడు, మంచిది, ఇంకా దీవించాలని. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నీకు 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, సరిపోద్దా? నాకు ఇంకో 100 రూపాయలు దేవుడు ఎలా ఇస్తాడంటే ఇంకొక అనుభవంలో మనం వెళ్ళాలి. నేను ఆయన నమ్మాను కనుక నాకు 100 రూపాయలు ఇచ్చాడు అంటే అక్కడే కూర్చుంటే ఇంక అంతకంటే ఎక్కువ రాదు నీకు. నేను ఇంకెంతకంటే ఎక్కువగా నమ్మాలి అనేటువంటి అనుభవంలోకి వస్తే ఇంకొక 100 ఇస్తాడు. ఎంత నమ్మితే అంత ఇస్తాడు. అది దేవుడు అంటే. మనం ఏం చేయాలా? ఆ విధంగా ఎక్కడ వేచిన గొంగళి ఎక్కడ అన్నట్టు ఉండకుండా కొద్దిగా మన నాలెడ్జ్ పెంచుకోవాలి, వాక్యం విషయంలో పెంచుకోవాలి, దేవుని విషయంలో పెంచుకోవాలి. ప్రార్థన, అలవాటు పడిన ప్రార్థన, అదే ప్రార్థన ఎప్పుడు చేయకూడదు, మార్చాలి. ప్రార్థన మారాలి. పరిస్థితులు మారట్లా, మన పరిస్థితులు మారినప్పుడు ప్రార్థన కూడా మారాలి. కాబట్టి దేవుని కొరకు మనం ఇప్పటివరకు జీవిస్తున్నాం, భక్తిగానే జీవిస్తున్నాం, ఇంకా మరింత భక్తిగా జీవించాలి. ఇప్పటివరకు భక్తిగా జీవించి తర్వాత దినాల్లో అసలు ఏం తెలియని వాళ్ళ మారిపోతే అదే చాలా నష్టం అయిపోతుంది మన జీవితంలో. అలా ఉండకుండా ఉండాలంటే
మనకు దేవుడు బయలుపరిచిన విషయాలన్నీ కూడా అనుసరించి నడుచుకునే వారు ఉండాలి. ఇంకా ఏమైనా బయలుపరచు ప్రభువా అని అడిగి తెలుసుకొని దాన్ని కూడా చేసేవారుగా మనం ఉండాలి అనేది దేవుడు కోరుతున్నాడు. వాళ్ళలో పాలు పొందబోయే ముందు దేవుడు మనకు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మేళ్ళు చేశాడు. దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు, ఇవ్వలేదని మనం చెప్పడానికి కూడా లేదులేండి. దేవుడు మన జీవితంలో ఎన్నో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం కూడా అట్లాగే దేవుణ్ణి అనుసరించి వెంబడించి నడుచుకునే వారంగా ఉండాలి అనేది దేవుడు కోరడా? ఇప్పుడు నేను హెల్ప్ చేశానండి, నేను హెల్ప్ చేసిన తర్వాత నా హెల్ప్ పొందినవాడు నాకు తగినట్టుగా ఉండాలిగా. నా దగ్గర హెల్ప్ చేసిన తర్వాత అయ్యో నాకు ఈయన హెల్ప్ చేశాడు, బట్ ఆయన చెప్పినట్టు నేను నడుస్తాను, ఆయన చెప్పినట్టు వింటాలి అనేటువంటి అనుభవం లేకుండా నువ్వెవడో పోవాయి అన్నాడు అనుకోండి, ఇంకా విలువ ఏమైంది? హెల్ప్ చేసిన దానికి విలువ లేదు కదా. అట్లనే దేవుడు మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు ఆయనకు మనం ఏం చేయాలా? లోబడి ఉండాలి, ఆయనకు మరింతగా లోబడి ఉండాలి, ఆయన మరింతగా ఆయన హత్తుకొని ఆయన వెంబడించే అనుభవంలో ఉండాలి. కొందరు అలా ఉంటారు. దురదృష్టం ఏంటంటే అనేకులు అలా ఉండరు. అనేకులు దేవుడు చేసిన మేలును పొంది కూడా ఆయన వెంబడించే విడులుగా ఉండరు. ఫలితం ఏంటంటే చాలా తీవ్రమైన నష్టంలో వాళ్ళు పడిపోతారు, భక్తిని కోల్పోతారు, విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. భక్తిని కోల్పోతే ఇంకేముందండి? దేవుడు మనల్ని భక్తిపరులుగా చేశాడు, విశ్వాసులుగా చేశాడు. ఇంక వాటిని కోల్పోతే మనలో ఇంకా భక్తి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ విశ్వాసం ఉంటుంది? దేవుడంట ప్రతి మానవుడి విషయంలో ఇలా జీవించాలని నిర్ణయించుకుంటాడంట. ఈ వ్యక్తి ఇలా జీవించాలి. ఇప్పుడు మనం చూస్తామండి, ఆదాము ఇలా ఉంటాడని దేవుడు తెలుసు. అయితే కయీను హేబేలు ఎలా ఉంటారో ఇలా ఉండాలని కోరాడు దేవుడు. కానీ వాళ్ళు హేబేలు మాత్రమే ఆయన కోరినట్టు ఉన్నాడు, కయీను ఆయన కోరినట్టు లేడు. ఉన్నాడా? లేడు కదా. అందుకేమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు. హేబేలు ఏమో దేవుడు కోరినట్టుగా ఉన్నాడు, కయీనేమో దేవుడు కోరినట్టుగా ఉండలా, వేరుగా ఉన్నాడు. ఏమైపోయాడు? దేవుడి చేత శిక్షించబడ్డాడు, దేశదిమ్మరైపోయాడు. ఒకటే, మనం దేవుడు కోరినట్టుగా మనం జీవిస్తే ఆయన మనకు ఎంతో సహాయం చేస్తాడు, మనల్ని మెచ్చుకుంటాడు. దేవుడు కోరినట్టు మనం జీవించలేదనుకోండి, నష్టపోవాల్సి వస్తుంది. కనుక అనేక మంది దేవునికి విరోధంగా వెళ్ళి నష్టపోయిన అనేకులు ఉన్నారు వాక్యంలో. కొందరినే చూపిస్తా, ఎక్కువ మందిని కాదు, ఒక 3, 4, 5 చూపిస్తా, అంతకంటే ఎక్కువ చూపిస్తాను. దయచేసి చూడండి. మొదటిదిగా సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 వచనం, 32, 33 వచనాలు చూడండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32, 33 వచనాలు. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. ఇక్కడ గమనించండి, ఒక సందర్భం జరిగింది ఇశ్రాయేలీల మధ్యన. ఒక సందర్భం ఏంటంటే, ఆ సందర్భం ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు. ఎక్కడున్నారంట? అరణ్యములో ఉన్నారు. దేవుని చేత అరణ్యాన్ని నడిపించబడ్డారు. అరణ్య యాత్రలో వారు ఉన్నారు. అంతకుముందు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి కొన్ని నియమాలు ఇచ్చాడు. ఏంటి ఆ నియమాలు? 10 ఆజ్ఞలు. దేవుడిచ్చిన నియమాలు ఏంటంటే 10 ఆజ్ఞలు. ఏంటి 10 ఆజ్ఞలు? చదవం కానీ కొన్ని మాటలు చూద్దాం. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 9-10 వచనాలు. అన్ని ఆజ్ఞలు నేను చూడట్లేదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 9-10 వచనాలు. 8 నుంచి చూడండి. 8 నుంచి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. దేవుడిచ్చిన కొన్ని కట్టడలు 10 ఆజ్ఞల్లో ఇదెన్నోది?
ఇది ఎన్నోది? ఎన్నోది? 4వది. ఈ 4వ ఆజ్ఞ ఏంటంటే ఆయన విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించాలి. ఆ దినము నీవైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ పనివాడైనా, నీ ఇంట్లోనున్న ఏ పశువైనా ఏ పని చేయకూడదు. అసలు ఇంకా కొంచెం గట్టిగా ముందుకెళ్ళి చెప్తే ఇంకేమన్నాడంటే, అసలు మీ ఇంట్లో ఆ దినము కట్టెలు అంటే పొయ్యి రగిలించకూడదు అన్నాడు దేవుడు. పొయ్యి రగిలించకూడదు, అది మీకు విశ్రాంతి, అసలు వంట కూడా చేయొద్దు అన్నాడు. సరే, దేవుడు ఇచ్చినటువంటి కట్టడల్లో ప్రాముఖ్యం ఏంటంటే ఆ దినం అసలు మీ ఇంట్లో పొయ్యి కూడా వెలిగించొద్దు. మీకు ఆకాశం నుండి మన్నా కురుతుంది. ఆ మన్నాను మీరు 6 దినాలు ఏరుకోండి, సేకరించుకోండి. 5 దినాలేమో ఆ రోజు సరిపడా సేకరించుకోండి. 6వ దినం 2 రోజులు సరిపడా సేకరించుకోండి. ఎందుకంటే మీరు ఆదివారం ఏ పని చేయొద్దు. మళ్ళీ మీరు ఆదివారం రొట్టెలు పొయ్యలిగిచ్చి రొట్టెలు కార్చడం అది మీ దేవుడు నియమించలేదు. మీ దేవుడే నియమించాడంటే ఆ దినం విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం, అది దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని సేవించవలసిన దినం అని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మీరాడు ఈ వ్యక్తి. ఎవరు? ఒకడు, కట్టెలు ఏరుస్తున్న ఒకడు. కనుక అందుకే సంఖ్యాకాండం 15:32 ఏముంది? ఇశ్రాయేలీల అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసిరి. దేవుడు అన్నాడు, అరే బాబా, ఆ రోజు అసలు మీరేం చేయబాకండి, అది మీకు విశ్రాంతి అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇతను ఏం చేస్తున్నాడు? రొట్టెలు కాల్చుకోవడానికి కట్టెలు సిద్ధం చేసుకుంటున్నాడు. అంటే ఈ వ్యక్తి యొక్క ఆశ ఏంటంటే నేను ఏం తినాలి, ఏం తయారు చేసుకోవాలి. ఈ దినాల్లో మనం కూడా ఇట్లానే ఉన్నాం, ఏం తేడా లేదు. ఆదివారం వస్తే ఏం కూర చేద్దాం, ఏం స్పెషల్ వండుకుందాం, ఇదే కదండి. ఏమైనా ఇది ఈ ఆజ్ఞలు తీసేశాడు దేవుడు? తీసేశాడు అనుకుంటున్నారా మీరు? నాకైతే అనిపించట్లా. 10 ఆజ్ఞలను దేవుడు రద్దు చేశాడు నేను అనుకోవట్లా. రద్దు చేశాడా? ఒక్క ఆజ్ఞను కూడా రద్దు చేయలే. కాకపోతే ఈ ఆజ్ఞలు భారం ఎక్కువైపోయిందని యేసుప్రభు ఏం చేశాడంటే ఈ ఆజ్ఞలను కుదించాడు. అంటే ఏం చేశాడంటే కంప్రెస్ చేశాడు. ఇంత పెద్ద లోడ్ వేస్తే నా బిడ్డలు తట్టుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ఆజ్ఞలు అయితే అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలకు యేసుప్రభు 2 ఆజ్ఞలుగా మార్చాడు. 2 అంటే మొదటి 5 ఆజ్ఞలేమో నీ దేవుడైన యెహోవాను సేవించు, ఆయన చెప్పినట్టు నడుచుకో అన్నాడు. రెండవ 5 ఆజ్ఞలేమో నీ పొరుగువాడిని ప్రేమించు అని అన్నాడు. యేసుప్రభు అట్లా అన్నాడు, కానీ ఆయన చెప్పిందల్లా నేను మార్చేస్తున్నానని ఏం చెప్పలా. కాబట్టి ఇది ఖచ్చితంగా వర్తించింది. ఆదివారం మన ఇంట్లో కట్టె వెలగకూడదు. మరి మనం పాటిస్తున్నామా? సరే, అనేక పరిస్థితులు, మార్పులు చేర్పులు రకరకాలుగా మన వాళ్ళు మార్చేశారు. ఆదిమ సంఘం కాడ నుంచి లేదా తర్వాత కాలం నుంచి మార్చేశారు, అది వేరే సంగతి. ఆదివారం నాడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుతున్నాడు అనేది పెద్ద నేరం. అయితే ఈ దినాల్లో, మన దినాల్లో ఏంటి, ఆదివారం ఏముంది మనకు? సరే, నువ్వు ఏం చేసినా కానీ మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధించి వెళ్ళు అనే దానికి మార్చబడ్డాం. మరి ఎవరో వస్తున్నావు మందిరానికి? సరే, నేను అన్నం వండుకోవద్దని అంటలేదు, మీరు వంట తయారు చేసుకోవద్దని అంటలేదు. వంట తయారు చేసుకోండి, లేకపోతే వచ్చే ముందు తయారు చేసుకొని రండి, లేకపోతే వెళ్ళిన తర్వాత తయారు చేసుకోండి, ఏదైనా చేసుకోండి. మందిరానికి వచ్చే అనుభవంలో ఉండవలసిన నీవు ఎందుకు కట్టెలు ఏరే అనుభవంలోకి వెళుతున్నావు? నీ యొక్క జీవనము కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అటువంటి వాడు తనను తాను గణపరుచుకుంటున్నాడు, కానీ దేవుణ్ణి గణపరచలేని వాడుకుంటున్నాడు. కనుక ఈ దినాల్లో చాలామంది విశ్రాంతి దినాన్ని కట్టెలు ఏరటానికి కేటాయిస్తున్నారు. అక్కడ అట్లా ఉంది. మనం ఏం కేటాయిస్తాం? చెప్పండి, ఏమి ఏరుతాం అంటే మనం ఏం చేస్తాం? ఈరోజు మా బంధువు వస్తాడంట, వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయాలి కదా. నాకు తెలిసి నేరం వేరు, అంటే ఇక్కడ వేరేలాగా అనిపించినా ఈ నేరం ఆ కోవకు చెందిన నేరమే. ఆ కట్టెలు ఏరేవాడిని ఏం చేశారు తెలుసా? 33లో వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే యొద్దకును అహరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విషదపరచబడలేదు గనుక వాన్ని కావల్లో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను అని చెప్పినప్పుడు ఏం చేశారంట?
సర్వ సమాజము పాళ్యం వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలికి వానిని తీసుకుపోయి రాళ్లతో వానిని సావగొట్టెను. విశ్రాంతి దినాన్ని పాటించకుండా కట్టెలు ఏరుతుంటే దేవుడు ఏం చెప్పాడు? నా ఆజ్ఞను మీరాడు కనుక వాడేం మరణ శిక్ష నొందవలేను. ఆదివారం ఆరాధనకు రాకపోతే ఈ శిక్ష మనకు ఎందుకు రాదనుకుంటున్నారు మీరు? ఆదివారం ఆరాధన పోగొట్టుకుంటే ఇలాంటి కఠినమైన పరిస్థితులు మనకెందుకు రావనుకుంటున్నారు మీరు? చూడండి, ఆదివారాన్ని, విశ్రాంతి దినాన్ని మనం ఎప్పుడు కూడా అపవిత్రపరచకూడదు. విశ్రాంతి దినాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారం అనగా అసలు మంది కాదు. అందుకే దాన్ని ఏమన్నారంటే ప్రభు దినం అన్నారు. ఆ ప్రభు దినంలో మనం ప్రభు సన్నిధికి పోవడం అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. చాలామంది ఇది స్కిప్ చేసేస్తున్నారు. ఆరాధనకు వచ్చేది స్కిప్ చేసేసి ఈరోజు బంధువులు వచ్చారు కనుక మంచి బిర్యానీ, ఈరోజు మా బంధువుల ఇంట్లో కార్యక్రమం కనుక ఆరాధన కంటే అది ఎక్కువ, ఎట్లా అయిపోతున్నారు కనుక వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయబడాలి చెప్పండి? దేవుడు నిర్ణయించినది ఏది రద్దు ఇద్దని తొలగించబడుద్దని నేను అనుకోవట్లా. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడని ఎక్కడ చెప్పలా. ధర్మశాస్త్రం నెరవేర్చి దాని బదులు క్రొత్త శాస్త్రం తీసుకొచ్చాడు, క్రొత్త నిబంధన తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడని ఎక్కడ లేదు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. మనకు కఠినంగా ఉన్న ధర్మశాస్త్రాన్ని మరి ఆయన ఏం చేశాడు? కొత్త నిబంధనగా మార్చి కొన్ని సులభమైన పద్ధతులు ఇచ్చాడు. ఎలా ఇంకా ఎక్కువగా ఆయన ఎలాగ ఆరాధన చేయవచ్చో, ఇంకా ఎక్కువగా భక్తిగా ఎలా జీవించవచ్చో యేసు ప్రభు కొద్ది సులభతరం చేశాడు అంతే. కాబట్టి ఆరాధన ఎందుకు మానుకుంటున్నాం? విశ్రాంతి దినాన్ని ఎందుకు మనం అపవిత్రపరుస్తున్నాం? దేవుని ఆజ్ఞను ఎందుకు ధిక్కరిస్తున్నాం? అలాంటి అనుభవంలో మనం ఉంటే ఈ ప్రత్యక్షత అనుభవం మనం ఎలా కొనసాగించుకోగలుగుతాం? దేవుడు మనకు నేర్పించినది ఎలాగా మనం అమలు జరిగించగలుగుతాం? ఆలోచించాలి. కట్టెలు ఏరుట అనేటువంటి వాని స్వభావము నీ జీవితంలో మరొక కోణంలో ఇంకొక రకంగా కనపడవచ్చు. అది ఎంతో నష్టమైపోతుందని వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఒకటోది. రెండోది చూడండి, మొదటి 2 సమూయేలు 11వ అధ్యాయం, 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం, 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం, లేకపోతే 2వ వచనం చూడండి, 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూసుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఇప్పుడు 1వ వచనం చూడండి, 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను. ఈ 2వ సందర్భం మనకేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, శత్రువుల మీద పోరాడటానికి యోవాబుతో కూడా ఇశ్రాయేలీలందరినీ పంపించాడు దావీదు. ఎక్కడికి యుద్ధం చేయండి, శత్రువు మన మీద దండెత్తకుండా అని. శత్రువు ఇప్పుడు మనకు అది ఆపాదించుకుంటే మనకు విరోధమైన వాడు సాతాను ఉన్నాడు. సాతాను మీద మనం యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పటికప్పుడే పోరాడాలి సాతాను మీద. కనుక ఈ సాతాను మీద పోరాడేటువంటి దాంట్లో ఏ మాత్రం అజాగ్రత్త చేసినా అది మనకే నష్టం. కనుక యోవాబును ఇశ్రాయేలుని పంపించాడు, పోరాడండి, యుద్ధం చేయండి అని. ఇతను మాత్రం ఎక్కడున్నాడు? ఆ యెరూషలేములో నిలిచిపోయాడు. నిలిచినోడు సర్లే రాజుగారు రెస్ట్ తీసుకున్నాడు అనుకుంటే చెప్పారా, మనం పోదామని పోయి అందరం తీసుకుపోయాడు అనుకోండి. రాజుగారు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేయాలి. అయ్యా దేవా యెహోవా చేస్తాడుగా, ప్రార్థన అలవాటు ఉన్నవాడే. మరి నీ ప్రజలైన వారు మరి వాళ్ళందరిని తీసుకెళ్ళాడు, యుద్ధాన్ని తీసుకెళ్ళాడు, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకు యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించని ప్రార్థన చేయాలి కదా. ఈయనేం చేస్తున్నాడు? రాజనగర్లో చక్కగా పడుకున్నాడు. బోరు కొట్టిందంట. ఏం చేశాడు? మేడ మీదకి ఎక్కాడు. మేడ మీదకి ఎక్కితే ఏం కనపడుతుంది? ఆ పక్కన అవతల మేడలో ఒక ఆమె స్నానం చేస్తాం చూశాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఒక విశ్వాసికి ఏమైనా ఉందా? ఇంతకంటే దురదృష్టకరమైన సంగతి ఒక విశ్వాస జీవితంలో జరిగితే ఎంత అనర్థమో చూడండి. నువ్వు ప్రార్థన చేయాలి, లేకపోతే ఆదివారం అనుకోండి, సపోజ్ ఆదివారం ఏం చేయాలా? మందిరానికి వెళ్ళాలా? లేకపోతే ఇంట్లోనే ఉన్నావు, ప్రార్థన చేయాలా?
నీ ప్రజలు అక్కడ యుద్ధంలో ఉన్నారు, వాళ్ళు శ్రమలో ఉంటున్నారు, వాళ్ళకు నువ్వు ఎంతైనా సహాయం చేయాలి. నేను వెళ్ళలేకపోయానయ్యా, మరి నేను లేకపోయినందువలన వాళ్ళని నువ్వేమీ పట్టించుకోకుండా ఉండొద్దు, పట్టించుకో, యోవాబుతో మాట్లాడని చెప్పి ప్రార్థన చేయవలసిన ఆయన పడుకున్నాడు. నిద్ర రాల, బోరు కొట్టి మేడమేకి వెళ్ళాడు. చూడకూడదు ఒకటి చూశాడు, చాలా నష్టమైపోయింది. దావీదు జీవితంలో ఈ ఒక్క తప్పుకి ఎంత గొప్ప క్రయం చెల్లించాల్సి వచ్చిందో. ఈ ఒక్క గొప్ప తప్పు అతని జీవితాన్ని ఎంత పతనం చేసిందో ఇప్పుడు నేను చెప్పట్లా, చాలా పెద్ద స్టోరీ అది. అతని జీవితంలో ఎంతగా ఏడ్చాడో ఈ ఒక్క తప్పు కోసం. అదే యుద్ధానికి వెళ్ళుంటే ఎంత బాగుండేది, అదే మందిరానికి వెళ్ళుంటే ఎంత బాగుండేది. ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు అనుకుని కూర్చున్నావు, ఆ టీవీలో చూడకూడదు వచ్చేస్తూ ఉంది, చూస్తూ ఉన్నావు, అది నీ జీవితానికి ఎంత నష్టం. కనుక ప్రియులారా, దావీదు ఎంత గొప్ప భక్తిపరుడో మనకు తెలుసు. అలాంటి గొప్ప భక్తిపరుడే ఇలాంటి తుచ్చమైన ఒక పని చేసి తన జీవితంలో ఎంత చెడు తెచ్చుకున్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. దేవుని మందిరానికి వెళ్ళవలసి ఉండగా అందరిని పంపిస్తున్నావు, నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావు. ఎట్లుంటారండి దినాల్లో చాలామంది భర్తలు ఏం చేస్తారు, భార్యలను దిక్కొచ్చి మందిరంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఇంటికాడ నువ్వు వెళ్ళినా చాలు, నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఒకటే అంట. నువ్వు వెళ్ళినా మన ఇద్దరు వెళ్ళినట్టే, నువ్వు వెళ్ళి అంటున్నారు. సరే, అంటే ఇల్లంతా మందిరంకి వెళ్ళాలి లెక్క అయితే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మందిరంకి వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నారు, ఒకళ్ళు వెళ్తే చాలు, ఇల్లంతా వెళ్ళినట్టే. ఇక్కడ దావీదే అట్లాగా అనుకున్నాడు. సరే, నేను వెళ్ళపోయినా పర్లేదులే, నేను వాళ్ళు వెళ్ళినా నేను ఉన్నట్టే అనుకున్నట్టు భావించుకుని ఇంట్లో కూర్చున్నాడు. చాలా నష్టపోయాడు. ఈ దినాల్లో కుటుంబం ఉంది, 3, 4, 5, 6, 10 మంది కుటుంబంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. వారు తమ కుటుంబములతో నా సన్నిధిని కనబడవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కుటుంబాలతో దేవుని మందిరానికి రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. భర్త ఉంటే భార్య ఉండదు, భార్య ఉంటే భర్త ఉండడు, ఇప్పుడు ఇద్దరు ఉంటే పిల్లలు ఉండరు. ఏంటండి ఇది? కనుక ఇప్పుడు దావీదు యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అలా చేస్తే నష్టపోతాం. యోవాబు, నేను కూడా వస్తాను, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, మీరు ఇట్లా యుద్ధం చేయండి, అట్లా యుద్ధం చేయండి, మీకు గైడ్ చేస్తాను, మీరు చక్కగా నేను చెప్పినట్టు చేద్దరు కానీ అని వెళ్తే ఎంత బాగుండేది. ఇంట్లో ఉండి తన ఆలోచన వేరైపోయింది, మారిపోయింది. చూడకూడదు చూశాడు, చేయకూడదు చేశాడు, పట్టరా అనే శ్రమను అనుభవించాడు. ఎన్ని పాటలు పడ్డాడో దావీదు ఈ ఒక్క పని కోసం, ఈ తప్పు కోసం. దావీదు జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. పిక్కటిల్లేలా ఏడవాల్సి వచ్చింది. ఆకాశము అంటినంత గొప్పగా ఏడ్చాడంట, వాక్యంలో ఒక చోట రాయబడింది. కాబట్టి అలాంటి పరిస్థితి మన జీవితాల్లో రాకుండాలంటే, అలాంటి నష్టాలు కలగకుండా ఉండాలని ఏం చేయాలి? మందిరంకి వెళ్ళాలి. అందరిని తోలేస్తున్నావు, నువ్వు ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తావు? ఇలాంటి తప్పు మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది, నష్టపోతాం అనేది ఇక్కడ రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న. మూడవ చూడండి, లూకాసు సువార్త 24, లూకాసు సువార్త 24:13. లూకాసు సువార్త 24:13. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయు అను గ్రామమునకు వెళ్ళుసు. ఇదేం జ్ఞాపకం చేస్తుంది? ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయు అనే గ్రామమునకు వెళుతున్నారంట. ఆ దినం ఏ దినం? 24:1 చూడండి, ఆదివారం. 24:1 ఆదివారమున. ఏ దినం? ఆదివారమున. ఏం జరుగుద్ది ఆదివారం? మనకేం జరుగుద్ది ఆదివారం? ఆరాధన. మనకు ఆదివారం ఆరాధన. కనుక ఆరాధన జరిగే సమయంలో ఆరాధనలో పాలు పొందవలసిన అనుభవం ఉండాల్సి ఉండగా, దేవుడిని ఆరాధించవలసి ఉండగా, దేవుని మందిరానికి వెళ్ళవలసి ఉండగా వేరే గ్రామానికి ప్రయాణం అయిపోతున్నారు. ఈ దినాల్లో వేరే గ్రామానికి వెళుతున్నారు. వెళితే ఏమనుకుంటున్నారంటే, రకరకాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏంటంట, ఏమనుకుంటున్నారు? యేసు ప్రభువుని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, అయ్యో ఇట్లా జరిగింది ఏంట్రా నాయన, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అనుకున్నాము, లేకపోతే ఆయన మనకు ఇశ్రాయేలీలు విమోచించబోయేవాడు ఈయనే అనుకున్నాం మేము. ఆయన ఏంటి మనల్ని విమోచించవలసిన వాడు ఉండగా ఆయనే చనిపోయినాడు ఏంటి అంటే, చూడండి, యేసు ప్రభు ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటున్నారు ఈ సంగతి. యేసు ప్రభువుతో కూడా ఉండాల్సిన ఇద్దరు శిష్యులు ఈ సంగతి మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు?
ఎంఐ అంటే పక్కన దగ్గరలోనే గ్రామానికి వెళుతున్నారు. లేదా మందిరం లేదా ఆరాధనలో ఉండకుండా ఊర్లు వెళ్ళటం, వేరే ఊర్లు వెళ్ళటం, ఆరాధన వెళ్ళకుండా వేరే ప్రయాణాలు పెట్టుకోవటం. వీళ్ళని యేసు ప్రభు వాళ్ళని కలుసుకున్నాడు. ఆ దినం వాళ్ళు కలుసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అన్నట్టు 24వ వచనం, అలాగే 25వ వచనం చూడండి. 25వ వచనం, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా. అవివేకులారా అని గద్దించాల్సి వచ్చింది దేశంలో, అవివేకులారా అని గద్దించాల్సి వచ్చింది. కనుక ప్రియులారా, ఆరాధన ఉండగా వేరే ప్రయాణాలు పెట్టుకుంటున్నావా? ఆరాధన ఉండగా వేరే పనులు పెట్టుకుంటున్నావా? ఆరాధన ఉండగా ఆదివారం మందిరానికి వెళ్ళవలసి ఉండగా వేరే ఆలోచన విధానం నీకు కలిగి ఉంటున్నావా? అన్నాడు అవివేకులారా, మందమతులారా. అంటే అవివేకులారా అని దాని ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? అరే ఫూల్స్, ఫూల్స్ అంటే మీరు ఎవరంట? ఫూల్స్. మనం అంటే ఊరుకుంటాం. మనం అంటే అరే ఫూల్ అన్నాం అనుకోండి, ఎవరన్నా ఏమంటారు? నేను ఫూల్, నువ్వే ఫూల్ అంటాము. కానీ యేసు ప్రభు ఆ దినాన్ని వాళ్ళని గద్దించాడు. మీరు అవివేకులు, మందమతులు, వాక్యాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, మీకు వాక్యం సరిగ్గా అర్థం కాలేదు, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళని గద్దించిన తర్వాత రొట్టె ముక్క విరిచి వాళ్ళకి ఇచ్చాడు, ఆశీర్వదించి. వాళ్ళ పనులు తెరవబడి యేసు ప్రభు గుర్తుపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాటి పిల్లలు మనం కూడా వేరే ఆలోచనలు, వేరే ప్రయాణాలు, వేరే పనులు పెట్టుకుని మధ్యలో మానేస్తున్నామా? ఇది మనకు ఎంతో హెచ్చరిక, నష్టపోతాం. జ్ఞాపకం చేయండి. ఇది 3వ. 4వ చూడండి, ఒక విషయం నేను చెప్పి ముగించేస్తాను. 4వ యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అన్నెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్న 4వ విషయం ఇది తోమా అనేటువంటి యేసు ప్రభు శిష్యుని గురించి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచెను. ఇక్కడ మనం జ్ఞాపకం 8 దినములైన తర్వాత తోమా ఉన్నాడు. అంతకుముందు 24వ వచనం చూడండి, అక్కడ తోమా లేడు. 24వ వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని చెప్పాడు. ఈ తలంపు చూడండి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యుడు ఉన్నటువంటి చోటుకు వచ్చినప్పుడు తోమా అనే వ్యక్తి లేడు. తోమా శిష్యులు ఒక గదిలో ఉన్నారు. చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఒక గదిలో ఉన్నారు. ప్రత్యక్షమైనప్పుడు తోమా వాళ్ళ మధ్యన లేడు. అయితే 8 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు తోమా వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఆ మొదటి సందర్భంలో వచ్చినప్పుడు తోమా ఎక్కడికి వెళ్ళాడు? సరే లేడు, వేరే ఏదో పని ఉండి వెళ్ళాడు, పరిచర్య విషయమై ఏదో ఉండి వెళ్ళాడు అనుకుందాం. మరి ఇంకొక విషయం ఏమన్నారంటే శిష్యులు, అయ్యా ప్రభు వచ్చాడు, ఆయన మేము కలుసుకున్నాము అంటే తోమా ఏమంటున్నాడు? మీరు ఆయన నమ్ముతారేమో కానీ నేను నమ్మను. యేసు ప్రభు మీద నమ్మకాన్ని కోల్పోయిన తోమా. యేసు ప్రభు ముందే చెప్పాడు, నేను సిలువ వేయబడతాను, నన్ను సమాధి చేస్తారు, తిరిగి 3వ దినాన్ని లేస్తాను, తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను అని ముందే చెప్పిన సంగతిని నమ్మని తోమా. అసలు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆయన చచ్చిపోయాడు, ఆయన పని అయిపోయింది, ఇంకా ఆయన లెగడలే అనుకున్నటువంటి ఆలోచనలో ఉన్న తోమా. ఆయన చెప్పిన మాటలను నమ్మనటువంటి తోమా. అందరూ ఏమో భయపడి దాక్కున్నారు, ఈయనేమో కొద్దిగా ధైర్యం గలవాడే, ఏదో పని మీద వెళ్ళాడు. కానీ యేసు ప్రభు మీద నమ్మకాన్ని కోల్పోయిన తోమా. మనం కూడా అంతే. ఈ దినాల్లో
చాలామంది నమ్మకం కోల్పోతూ ఉంటాం, దేవుని మీద, ప్రభువు మీద నమ్మకం కోల్పోతూ ఉంటాం. యేసు ప్రభువుకి విరోధంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆయన చెప్పినట్లుగా ఆయన లేవుస్తానన్నాడు, 3వ దినాన్ని లేవుస్తానన్నాడు, మరి వస్తాడేమో ప్రభు, కలుసుకోవడానికి వస్తాడేమో, మరి ఆయన శిష్యులైన వారితో కూడా నేను కూడా ఉండాలి అని ఆలోచించకుండా ఆయన ఒక్కడే ఏదో వ్యక్తిగత పని మీద వెళ్ళిపోయాడు. ఇక్కడ సంఘం ఉంది, ప్రభు వారి మధ్యన ఉంటాడు అనేటువంటి ఒక ఏర్పాటు నువ్వు గమనించకుండా, సంఘము మధ్యలో నువ్వు ఉండకుండా ఏదైనా వేరే పని, ఏదో పని చూసుకోవడానికి వెళ్ళావనుకోండి, అంటే యేసు ప్రభువుని నమ్మని పరిస్థితులను పడిపోయావనుకోండి, ఈ తోమాకు నీకు ఏంటి తేడా? కనుక తోమా ప్రభువు మొదటిసారి వచ్చినప్పుడు లేడు, చెప్పినప్పుడు ఆయన వచ్చాడని చెప్పినప్పుడు నమ్మలేదు. నేను ఆయన నమ్మను, ఆయన గుర్తులలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను. ఆయనకి ఎలాంటిది కావాలంటే రుజువులు కావాలి ఈయనకి. ఎవరికి? తోమాకి. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు? చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఇప్పుడు చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఈయనేమంటాడు? ఆయన గుర్తుల్లో, ఆయన చేతుల్లో మెగులు కొట్టారు కదా, వేలు పెట్టి చూసి ఆహా ఈయనే నమ్ముతాడంట. అట్లాంటి వాళ్ళుగా కొంతమంది మారిపోతున్నారు దినాలు. ఆయన ఏదన్నా కార్యం చేస్తే తప్ప నేను మందిరానికి రాను, ఆయన ద్వారా ఏదైనా సూచక అద్భుతం జరిగితే తప్ప మందిరానికి రాను అంటే దేవుడు చేయలేడని నమ్మకపోవడమే కదా. అంటే దేవుడు చేయగలడని నమ్మకపోవడమే కదా, చేయలేడని అనుమానించడమే కదా. కాబట్టి దేవుడు ఏమి చేయలేడని అనుమానించే వాళ్ళే ఈ తోమా లాంటి వాళ్ళు. కనుక దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా, ఆయన కలుసుకోవడం ద్వారా ఆయన మనకి ఏమైనా చేయగలడు అనేటువంటి నమ్మకం గల వాళ్ళుగా మనం ఉండాలి అనేది ఈ వచనం జ్ఞాపకం చేస్తుంది. తోమా యేసుప్రభుని అపనమ్మికతో అనుమానించాడు. మనలో ఇలాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. యేసుప్రభు మీద అనుమానం, ఆయన కార్యాల మీద అనుమానం, ఆయన కార్యాలు చూసినా కూడా ఇంకా ఏదో చూడనట్టుగా అనుమానించే అవిశ్వాసులుగా మారిపోతున్నాం, అల్ప విశ్వాసులుగా మారిపోతున్నాం, సందేహపడేవారుగా మారిపోతున్నాం, దేవునికి దూరంగా అంటే యేసు ప్రభువుని కలుసుకునేటువంటి వారుగా మారిపోతున్నాం. అలాంటి వాళ్ళు ఈ ప్రత్యక్షతలో కొనసాగడం కుదరదు, ప్రత్యక్షత అనుభవం ఉన్నట్టు కాదు. కనుక ఈ అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుట, ప్రార్థన చేయుట, ఆరాధించుట, అర్పణ అర్పించుట, సాక్ష్యం ఇచ్చుట, ఇవన్నీ కూడా మనం జరిగించాలి. మనకు తెలిసినవి కనుక జరిగించాలి. జరిగించకుండా మందిరం మానేసి ఏదో కారణం, ఏదో సాకు, ఒకడంట గీతలు కొన్నాడంట ఆదివారం పూట, ఒకడంట పొలం కొన్నాడంట ఆదివారం పూట, మందిరానికి రావయ్యా అంటే పొలం చూడటానికి వెళుతున్నాను అన్నాడంట. ఇంకొకటి అంటే నేను గీతలు కొన్నాను చూడటానికి వెళ్తున్నాను అన్నాడంట. ఏది ఆదివారం, రేపు చూడకూడదా? అట్లుంటారు కొందరు విశ్వాసం. ఇంకొక ఆయన అంట నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో కూడా ఉండాలా, గడపాలా, నేను ఇప్పుడు మందిరానికి రాలేను అన్నాడంట. ఇంకొకటి పెళ్లి చేసుకుంటే మందిరం మానేస్తారా? అంటే చాలామంది జీవితంలో ఈ ప్రత్యేకత అనుభవంలోకి రావడానికి, ప్రత్యక్షతలో కొనసాగలేకపోవడానికి ఇలాంటి సాకులే కారణాలు. మళ్ళీ రేపు దొరకదేమోనని ఇవాళే కట్టెలు సిద్ధం చేసుకుంటున్నాడు వాడు ఇజ్రాయేలీలో అరణ్యంలో. మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ రాదేమో అని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన దావీదు దుర్వినియోగం చేసుకుని పాపంలో పడిపోయినట్టుగా ఉంటున్నారు ఈ దినాల విశ్వాసులు. లేకపోతే ఆ యొక్క ఎమ్ఐయు గ్రామానికి పోతున్న ఇద్దరు శిష్యుల వలె సొంత కార్యక్రమాలు పెట్టుకొని మందిరానికి రాలేకుండా ఆగిపోతున్న వారు ఉన్నారు విశ్వాసులు. తోమాలాగా యేసు ప్రభువుని అనుమానించి వారికి అప్పగించబడిన బాధ్యతల్లో విస్మరించేవారుగా అయిపోతున్నారు తోమా లాంటి మరికొంతమంది భక్తులు. మన జీవితం అలా ఉందా? కొంతమంది ఉన్నారు దేవుని మందిరంకి వస్తారు, వచ్చి ఏం చేస్తారు? వాక్యం చెప్తున్నా, ఎంత సౌండ్ పెట్టినా, ఎంత ఎండైనా వాడు ఒక వరం ఏంటంటే హాయిగా నిద్రపోతారు మందిరంలో. హాయిగా నిద్రపోతారు. ఇది చాలా నష్టదాయకమైన సంగతి. వస్తారు, వచ్చి మందిరంలోకి వచ్చిన తర్వాత హాయిగా ఒక గురిగేస్తారు, అట్టు ఉంటారు, గురకలేస్తూ ఉంటారు. అంటే నేను కొంతమంది గమనించినప్పుడు ఏందిరా నాయన అంటే ఏం చేయమంటారు బ్రదర్, రాత్రి నిద్ర లేదంటాడు. గురకేమో పెద్ద వస్తూ ఉంటుంది. కళ్ళు కడుక్కోబోయే బాబు మందిరంలో ఉన్నామంటే మళ్ళీ వచ్చి కళ్ళు కడుక్కుని కూర్చుంటారు. అట్లా కొంతమంది ఉంటారు. ఆరాధనకు రాకుండా నష్టపోయేది వేరే విషయం అయితే, ఆరాధనకు వచ్చి గాఢ నిద్రలో నిద్రపోయి వాక్యం వినకుండా నష్టపోయే వాళ్ళు కొందరు ఉన్నారు. రకరకాల పరిస్థితులు విశ్వాసులు ఈ అనుభవాల్లో కొనసాగలేకపోతున్నారు. కనుక మనం అట్లా ఉండకుండా ఏం చేయాలి? ఆదివారం ఆరాధనను గౌరవించాలి, మందిరాన్ని ప్రేమించాలి, మందిరంలో జరిగేటువంటి ఆ బలలో మనం యోగ్యంగా ఆరాధన చేయాలా, బలలో పాలు పొందాలా, దేవునికి మన కానుకలు సమర్పించాలా, తర్వాత దేవుని సాక్ష్యాన్ని లోకంలో చాటించాలా.
ఇలా ఉండకుండా సాకులు చెప్పి మన జీవితంలో నష్టదాయకమైన పరిస్థితులు మనం అనుభవించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయంటే కారణం మనమే. ప్రభువు నిర్లక్ష్యం చేయటం, ఆరాధన నిర్లక్ష్యం చేయటం. ఈరోజు నేను అబ్జర్వ్ చేస్తున్న మటుకు మందిరానికి రాకుండా చాలామంది ఆగిపోతూ ఎంతో నష్టపోతున్నారు, ఎన్నో ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. అది వాళ్ళకి తెలుసు, మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు బాగా. అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ప్రభువా నీవు నన్ను రక్షించుకున్నావు, నాకు ఈ జీవితం ఇచ్చావు, మందిరం ఇచ్చావు, ఆదివారం ఆరాధన ఇచ్చావు, దేవుని వాక్యం ఇచ్చావు, దేవుని ప్రజలతో సహవాసం ఇచ్చావు, ప్రభు బల్ల ఇచ్చావు, తర్వాత ప్రార్థన జీవితం ఇచ్చావు, నిన్ను ఆరాధించే ధన్యత ఇచ్చావు, నీకు నా జీవితాన్ని సమర్పించుకొని నిన్ను వెంబడించే గొప్ప అనుభవాలను తీసుకొచ్చావు. నేను ఒకవేళ నాలో ఏదైనా పొరపాటు ఉన్నా కూడా మన్నించు అని సరి చేసుకుని యోగ్యమైన అనుభవంలో ప్రభు ఏర్పాట్లు బలలో పాలు పొందుతాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, బలలో మనం యోగ్యముగా పాలు పొందనంటున్నాం.